14వ తారీఖు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పిసిసి టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ మేడం గారు, అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు ఆశీస్సులతో ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి ముత్తం నిర్మల మహబూబ్ రెడ్డి గారిని దీవించడానికి వచ్చేసినటువంటి అమ్మాపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నా శిరస్సు వంచి దండం పెడుతున్నా. మీ అందరికీ తెలుసు, నా చిన్నప్పటి నుండి నేను విద్యార్థి దశలోనే విద్యార్థి సంఘంలో పనిచేసి ఆ తర్వాత అమ్మాపురం గ్రామంలో భగత్ సింగ్ యూత్ క్లబ్ అనేది 1982లోనే ఏర్పాటు చేసి ఆ రోజు ఇక్కడ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎవరూ చేయనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ముగ్గుల పోటీలు కానివ్వండి, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు క్రికెట్ పోటీలు నిర్వహించిన చరిత్ర నాకుంది. అదేవిధంగా ఆటలే కాకుండా విద్యార్థులలో నైపుణ్యత చెందాలని విద్యార్థులను రాత్రిపూట కూడా టీచర్లను పెట్టి భగత్ సింగ్ యూత్ క్లబ్ తోటి టీచర్లను పెట్టి వాళ్లకు రాత్రిపూట కూడా విద్యాభ్యాసం చేయడం జరిగింది. అదేవిధంగా చదువురాని వాళ్ళకు కూడా రాత్రిపూట పలపాలు కొనిపించి వాళ్ళకు కూడా విద్యాభ్యాసం చేర్పడం జరిగింది. అలాగే భగత్ సింగ్ యూత్ క్లబ్ పేరుతోటి ఆ రోజున్న రహదారులు కానీ, బురదలో ఉన్నటువంటి రహదారులు కానీ, ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కానీ శ్రమదానంతో చేయడం జరిగింది. ఇవాళ నాకు ప్రజాసేవ అనేది కొత్తది కాదు, ఆ యువజన సంఘం నుంచోనే అలవరుచుకున్న వాడిని. ఆ తర్వాత ఆ భగత్ సింగ్ యూత్ క్లబ్ పేరుతోటే మీ అందరికీ తెలియాలి, ఆ రోజు ముత్యాలమ్మ గుడి కట్టడానికి కూడా కారణం నేనే, అది గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఆ రోజు తారా కాంట్రాక్టర్లు ఇక్కడ వేలం పాటలు వేసే క్రమంలో తారా ఆట ఇక్కడ పెడితే కొంతమంది రాజకీయ నాయకులకు అంతకు ముందు వాళ్ళు 5వ 10వ తీసుకొని సారాటాలు నడిపించేది. కానీ నేను భగత్ సింగ్ యూత్ క్లబ్ పేరుతోటి వాల్ పోస్టులు రాత్రికి రాత్రి వేసి ఆ ముత్యాలమ్మ గుడి శిథిలావస్థలో ఉన్నది, దాన్ని కడితేనే కానీ మేము సారాట నడపనిస్తాం, లేకపోతే నడపనీయమని అటు బుడగజంగాలతోటి ఇటు హరిజనులతోటి ఒట్టు పెట్టించి టప్పు సాటింపు చేయించి 15 రోజులు 20 రోజులు దాన్ని బంద్ పెట్టించి ఆ గుడి కట్టేయడానికి కారణకు నేను. అదేవిధంగా ఇవాళ అట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేసినాం. ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముని కళ్యాణం అయితే అయ్యగారు సార్ ఉంటే మనకు చాలా సీనియర్, ఇక్కడ మన టీచర్గా కూడా పనిచేసిండు. అతను చేసినప్పుడు కూడా నేను చిన్నపిల్లగాన్ని ఆ శ్రీరాముని ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఆ 4 రోజులు నేను అక్కడ మండపాలు వేసి అవన్నీ చేసి కళ్యాణాన్ని ఘనంగా చేయడానికి, ఆ తర్వాత రథోత్సవంలో కూడా పాల్గొని రథోత్సవం అయిపోయింది, పారువేట అయిపోయిన తర్వాతనే నేను ఇంటికి వచ్చేది. అట్లాంటి కార్యక్రమాలు చేసేవాడిని. బడి కూడా కావాల్సి అంటే బడికి కొంత స్థలం తక్కువ ఉంటే బొమ్మరెల్లే గారిని మెప్పించి గ్రామంలో ఉన్న అచ్చిరెడ్డి జగన్ ఇంకా తదితరుల దగ్గర వాళ్ళ దగ్గర కొంత ఫండ్ వసూలు చేసి ఆ ₹1,00,000 ఆయనకి ఇచ్చి ఆ స్థలాన్ని మనం కొని ఇవాళ దానికి ఆట స్థలంగా పెద్దగా వెడల్పుగా చేసి ఇవాళ విశాలమైనగా చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ మన 10th క్లాస్ ఉన్నది, అక్కడ విద్యార్థులకు కొంచెం మంచినీటి కొరత ఉన్నది. ఆ నీళ్లు కొంచెం కలుషితమైన నీరు వస్తుంటే దానికి విద్యార్థులకు కొంచెం జబ్బులు వస్తున్నాయని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను పట్టుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి సంవత్సరానికి నేను ₹8,000 దాని మెయింటెనెన్స్కు నేనే ఇస్తాను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి శాంక్షన్ చేయించుకున్నాం. అది ఎలక్షన్ తర్వాత మన ఎమ్మెల్యే గారితో ప్రారంభించడం చేస్తాం. ఇట్లాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం అనేది నాకు కొత్త ఏం కాదు. ఇప్పటికి 2 సంవత్సరాలు సర్పంచ్ లేక మనకు ఇవాళ మీ అందరికీ తెలుసు, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ కావాల్సిన నిధులన్నీ నేనే సమకూరుస్తున్నా. అందరికీ తెలుసు, మోటార్ కాలిపోతే 15 HP మోటార్ ఎమ్మెల్యే గారిని ఎమ్మడిపడి బద్దలాడి 15 HP మోటారు వారం రోజుల్లో కొత్త మోటార్ ఫిట్ చేసినాం. అదేవిధంగా ఇవాళ పైపు లైన్ పలిగిన, సర్వీస్ వైర్లు కాలిన, మోటార్లు కాలిన, రిపేర్లు వచ్చినా, వాళ్ళు రిపేర్ వచ్చినా మన ఇక్కడ ఉన్న చాలా మంది బజార్లకు వాల్ రిపేర్ వస్తే చేయించకపోతే నాకు ఫోన్ చేస్తే ఒక అర్ధగంటలోనే దాన్ని తీయించి చేయించి వాళ్ళకి ఇచ్చిన సప్లై చేసిన దాఖలాలు నాకున్నాయి. నాకు ప్రజాసేవ